వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్న వారికి యూజ్ అయ్యే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ సొరకాయతో రాగి పిండి చపాతీలు. ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా మిక్సీ జార్‌లోకి సొరకాయ ముక్కల్ని, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ రాగి పిండి, గోధుమ పిండి, సొరకాయ పచ్చిమిర్చి పేస్ట్. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి హాఫ్ కప్ రాగి పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ కప్ సొరకాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి నాకు ఒక చుక్క వాటర్ కూడా అవసరం పడలేదు. మొత్తం ఈ పేస్ట్‌తోనే పిండి చక్కగా కలిసిపోయింది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఉదయాన్నే ఒక గ్లాసుడు సొరకాయ జ్యూస్ తాగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జ్యూస్ తాగడానికి ఇష్టపడని వారు సొరకాయతో ఇలా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ట్రై చేయొచ్చు. మనం కలుపుకున్న చపాతీ పిండి పైన ఒక పొట్టు నూనె వేసి, ఆ నూనెని చపాతీ పిండికి బాగా పట్టించాలి. చపాతీ పిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు పిండి పైన మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే పిండి ఇంకా సాఫ్ట్ అవుతుంది. దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. నేను తీసుకున్న అరకప్పు గోధుమ పిండి, అరకప్పు రాగి పిండికి 5 చపాతీలు వస్తాయి. చపాతీ పీటను కానీ లేదా ఒక పళ్ళాన్ని బోర్లించి కానీ తీసుకొని దానిపైన పిండి చల్లుకుంటూ చపాతీల్ని ఒత్తుకోవాలి. ఈ చపాతీ పిండి మామూలు చపాతీ పిండిలా కాకుండా కొంచెం అతుక్కుంటూ ఉంటుంది. అందుకనే పొడి పిండి చల్లుకుంటూ జాగ్రత్తగా చపాతీలు చేసుకోవాలి. అలాగే ఈ చపాతీ పిండితో రౌండ్ షేప్‌లో చపాతీలు రావడం కూడా కొంచెం కష్టమని చెప్పొచ్చు. ఒకవేళ మీకు రౌండ్ షేప్‌లో చపాతీలు కావాలనుకుంటే ఒక రౌండ్ బాక్స్ తీసుకొని దాని మీద మూతతో ఈ చపాతీ మీద ఒత్తి ఎడ్జెస్ తీసేస్తే మీకు గుండ్రని చపాతీలొస్తాయి. నాకైతే రౌండ్ షేప్ అంత ముఖ్యం కాదు కాబట్టి నేను అలాగే వదిలేస్తున్నాను. చపాతీలను మరీ పలుచగా ఒత్తుకుంటే పళ్ళెం నుంచి తీసేటప్పుడు పళ్ళానికి అతుక్కొని రావు. అందుకని కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. మీకిలా చపాతీ కర్రతో ఒత్తుకోవడం కష్టమనిపిస్తే బటర్ పేపర్ మీద ఒక పిండి ఉండను ఉంచి చేత్తో చపాతీలా ఒత్తుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతినైనా అనుసరించి చపాతీలన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం వేడయ్యాక చపాతీలను కాల్చుకోవాలి. ఈ చపాతీలను నూనె వేసి కాల్చుకోవచ్చు. ఒకవేళ మీకు హెల్తీగా కావాలంటే నూనె లేకుండా అయినా కాల్చుకోవచ్చు. ఎలా కాల్చినా టేస్ట్‌లో ఎటువంటి తేడా ఉండదు. మీరు నాలాగా ఐరన్ పెనం వాడుతున్నట్టయితే మొదటి చపాతీ కాల్చే ముందు ఒక బొట్టు నూనె వేసి పెనమంతా స్ప్రెడ్ చేశాక చపాతీ కాల్చుకోవడం మంచిది. లేదంటే చపాతీ పెనానికి అతుక్కుపోయే అవకాశం ఉంది. రెండో చపాతీ నుంచి మాత్రం మనం నూనె వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఎలా కాల్చినా చపాతీలు బానే వస్తాయి. మీరు నిర్లెప్ పెనం వాడుతున్నట్టయితే నూనెతో అసలు పనుండదు. కానీ మనం ఈ రెసిపీని హెల్తీ వేలో చేయాలనుకుంటే నిర్లెప్ కన్నా ఐరన్ పెనం వాడటమే మంచిది. చపాతీలన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాల్చుకొని హాట్ బాక్స్‌లో వేసుకోవాలి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. దీంట్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే సొరకాయలో ఉండే పొటాషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. సొరకాయకి ఆకలి తగ్గించి మెటబాలిజంను మెరుగుపరిచే గుణం ఉండటం వలన శరీర బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండిటిని రెగ్యులర్ డైట్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ చపాతీలను మీరు ట్రై చేస్తారా? ఈ సొరకాయ రాగిపిండి చపాతీలను సొరకాయ పచ్చడితో తింటే వాటి రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.